గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. ఇక ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. సీనియర్లను పక్కన పెట్టి కేబినెట్లోకి కొత్త వాళ్ళని తీసుకున్నారు సీఎం చంద్రబాబు. యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ పరిపాలనలో పార్టీని నడపడంలో అపార అనుభవం ఉన్న చంద్రబాబు స్పీడ్ ముందు మంత్రులు ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడి 11 సీట్లకే పరిమితమైన వైసీపీ క్రమంగా వేడి పెంచుతోంది. ప్రభుత్వంపై విమర్శలతో పాటు వాడి వేడి ఆరోపణలు కూడా చేస్తోంది. వీటిని తిప్పికొట్టడంలో మంత్రులు వెనుకబడుతున్నారనేది సీఎం చంద్రబాబు అసహనానికి కారణంగా కూడా తెలుస్తోంది. అలాగే తమ శాఖల పరిధిలో చేస్తున్న సంక్షేమ పనులను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం లేదనే అభిప్రాయంలో కూడా ముఖ్యమంత్రి ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఇవే అంశాలపై చంద్రబాబు హెచ్చరిస్తూ వచ్చారు. ఏడాది కాలం గడిచినా ఎలాంటి మార్పు లేదని నివేదికలు తేల్చడంతో చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఆ మంత్రులపై మరోసారి నిప్పులు చెరిగారు. క్లాస్ తీసుకున్నారు కూడా. పనితీరు ఆశించినట్లుగా లేని మంత్రులను మార్చేస్తారని టీడీపీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది. అయితే ఆ మంత్రులు ఎవరన్నది హాట్ టాపిక్. ఉమ్మడి తూర్పుగోదావరి, అనంతపురం, కడప తదితర జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులకు గండం తప్పకపోవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ప్రక్షాళన చేపడితే మైనస్లో ఉన్న మంత్రుల భవిష్యత్ డైలమాలో పడినట్లేనా అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తింది. గతంలో అధికారులకు స్పష్టంగా చెప్పారు. గతంలో 1999 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు అనేటువంటి మాట. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వేగానికి, ఆయన పనితీరుకు సంబంధించి మంత్రులు అప్పట్లో కూడా స్పీడ్ అందుకోలేకపోయారనేటువంటి విమర్శలు. కానీ అంతకు రెట్టించిన వేగంతో ఇప్పుడు చంద్రబాబు పనిచేస్తున్నారు. కానీ ఆ వేగాన్ని అందుకోవడానికి కానీ, లేకపోతే ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి విమర్శల్ని తిప్పికొట్టడంలో కానీ కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రులు, కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మొదటిసారి పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మంత్రులు సక్సెస్ కాలేకపోతున్నారనేటువంటి విమర్శలైతే సర్వత్రా నెలకొంటున్నటువంటి పరిస్థితి. దీని మీదే అంతర్గతంగా చాలా వరకు చర్చ అయితే జరిగింది. ఇప్పటి వరకు చాలా నివేదికలు కూడా చంద్రబాబు తెప్పించుకున్నారు. మరి ఒకవేళ కేబినెట్ ప్రక్షాళన కానీ చేపడితే నాకు ప్రజలే ముఖ్యమని ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ప్రజలే శాశ్వతం, ప్రజలకు సేవ చేయాలి అనంటే మంత్రులు ప్రజల్లో ఉండాలి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఒకవేళ ప్రక్షాళన కానీ చేస్తే ఎవరెవరికి పదవీచ్యుతులు అవుతారనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ కూడా జరుగుతోంది. కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన కొత్తలో మొదటిసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారికి ముందే చెప్పారు, కొంత సమయం తీసుకొని పూర్తి అవగాహన తెచ్చుకొని సరిగ్గా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించాలని కూడా గతంలో చంద్రబాబు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏడాది గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ మంత్రుల పనితీరు, మరోసారి నివేదికలు తెప్పించుకున్నప్పటికీ కూడా అంతకన్నా ఘోరంగా కొంతమందివి ఉన్నాయనేటువంటి కొన్ని విషయాలైతే, వాస్తవాలు చంద్రబాబు గ్రహించారు ఈ నేపథ్యంలో. అందుకే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు, అలాగే కొంతమంది ఒకరిద్దరు సీనియర్ల విషయంలో కూడా ఆయన కొంచెం గుర్రుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది.